బ్యాక్ టు న్యూస్. అందాల గోదావరిలో విహారం అంటేనే ఓ ప్రత్యేక అనుభూతి. ఇకపై ఆ అనుభూతిని రాత్రంతా ఆస్వాదించే అవకాశం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. రాజమండ్రి అఖండ గోదావరిలో కేరళ తరహాలో అత్యాధునిక క్యాప్స్యూల్ ఆకారపు హౌస్ బోట్ సిద్ధమవుతోంది. హౌస్ బోట్లో రాత్రి బస చేస్తూ గోదావరి ప్రకృతి సోయగాలను ఆస్వాదించడంతో పాటు నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ఫ్లోటిన్ డైన్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు రంగంలో అందుబాటులోకి వస్తున్న ఈ హౌస్ బోట్కు 24 గంటలకు సుమారు 7,000 రూపాయల వరకు ఛార్జ్ ఉండనట్లు తెలుస్తోంది. రాజమండ్రి గోదావరి పర్యాటకానికి సరికొత్త ఆకర్షణగా మారనున్న ఈ హౌస్ బోట్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. రాజమండ్రి గోదావరి తీరంలో విహరించడానికి ఒక అద్భుతమైన అనుభూతి కలిగించే ఒక హౌస్ బోటు ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ఇది రాజమండ్రి సరస్వతి ఘాట్ దగ్గర ఈ బోటు ప్రారంభం త్వరలోనే కాబోతుంది. అయితే ఆ విహారం ఎలా ఉండబోతుంది, గోదావరి తీరంలో ఇక్కడ గోదావరి సోయగాల్ని వీక్షించడానికి బోట్లో వెళ్తే ఏ విధంగా అందంగా ఉంటుంది, ఈ హౌస్ బోట్ అనేది రాజమండ్రిలో ఇదే ప్రథమంగా ప్రారంభం కాబోతుంది. ఇది మరొక 10-15 రోజుల్లో పూర్తి స్థాయి అనుమతులతోటి ఈ బోటు ఇక్కడ పర్యాటకులకి అందుబాటులో రాబోతుంది. ఇక్కడ ప్రత్యేకించి రొమాంటిక్ ఫ్లోట్ అంటే ఒక ఫ్లోటింగ్ ఒక డైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక 10 మంది కలిపి ఒక డైనింగ్ చేసేందుకు వీలుగా కూడా ఒక డైన్ కూడా ఫ్లోటింగ్ డైన్ అని చెప్పేసి కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హౌస్ బోట్ చూసినట్లయితే చాలా అంటే ఒక 6 మంది ఇక్కడ ఏ విధంగా ఈ హౌస్ బోట్ ఉంటుంది, దీని యొక్క సోయిగాలు ఎట్లా ఉన్నాయి, ఇందులో విహరిస్తే ఏ విధంగా వారికి అనుభూతి కలుగుతుంది అనేది ఒకసారి తెలుసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ హౌస్ బోట్ అంటే ఏపీ టూరిజం దీంట్లో అంటే ఆ పర్యవేక్షణలోనే ఇక్కడ ప్రైవేటు సంస్థ ఈ హౌస్ బోటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ హౌస్ బోట్ చూసినట్లయితే ఇదొక ఏదైతే లగ్జరీ ఒక హోటల్ ఉంటుందో ఆ లగ్జరీ హోటల్లో ఉండే మొత్తం ఫెసిలిటీస్ ఏమన్నాయో అన్నీ కూడా ఈ హౌస్ బోట్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ టీవీ, అలాగే బెడ్, ఇక్కడ ఏసీ, మొత్తం ఇక్కడ కూర్చుని ఇక్కడ గోదావరి అందాలని తిలకించడానికి అంటే వ్యూ కూడా పూర్తిగా కనబడడానికి ఇక్కడ గ్లాస్ డోర్స్ తోటే మొత్తం ఇదంతా కూడా అలంకరణ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ హౌస్ బోట్లో విహరించడానికి అంటే ఒక 6గురు ఇక్కడ వెళ్ళడానికి ఇందులో ఫెసిలిటీ ఉంది. హౌస్ బోట్లోనే రాత్రంతా కూడా ఇక్కడ కూర్చుని అంటే వాళ్ళు ఇక్కడ బస చేయొచ్చు, అదేవిధంగా రాత్రి కావాలంటే విహరించవచ్చు. ఆ విధంగా ఇక్కడ ఇది బోటు హౌస్ బోట్ని ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. చెప్పండి, ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, ఏ విధంగా ఈ హౌస్ బోట్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఈ ఫెసిలిటీస్ ఇట్లాగా ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు రాజమండ్రిలో ఇదే ఫస్ట్ హౌస్ బోట్ కింద భావిస్తున్నారు. అంటే దిండి సించినాడు దగ్గర టూరిజం వల్ల ఉంది. ఈ హౌస్ బోట్ ప్రత్యేకత ఏంటంటే ఈ హౌస్ బోట్ ప్రత్యేకత అంటే మెయిన్ వాటర్ వ్యూ చూపించడం మాకు మెయిన్ అండి. యాక్చువల్ మన పాయింట్ వచ్చేసి విజయవాడలో కూడా ఉంది ఒకటి, అక్కడ 2 బోట్స్ రన్ అవుతున్నాయి. తర్వాత మనకు అక్కడ నుంచి సెకండ్ ప్లేస్ అయితే ఇదే రాజమండ్రిలోనే మనం ఆపరేట్ చేస్తున్నాం. మెయిన్ నెక్స్ట్ మనకు వచ్చే పుష్కరాలకి ఇంకా టూరిజం ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి మెయిన్ మన ఫస్ట్ అంబిషన్ వచ్చేసి ఇది ఇంకా ప్రాపర్గా ఇలాగే రన్ అవుతుంటే ఇంకా ఫ్యూచర్లో కూడా గతంలో కూడా ఇంకా ముందు బోట్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. మెయిన్ మన ఇక్కడ రాజమండ్రి పీపుల్స్ అందరినీ కూడా హ్యాపీగా ఫీల్ చేయాలనేది మన మెయిన్ పాయింట్ అండి. అంటే కేరళలో కనిపించే ఇలాంటి బోట్లు ఇప్పుడు మన గోదావరిలో కనిపిస్తే ఎట్లా అనిపిస్తుంది అనుకో. ఫస్ట్ మనకి ఎవరైనా హౌస్ బోట్ అనేటప్పటికి ఫస్ట్ వచ్చే థాట్ కేరళ, తర్వాత మనం కూడా ఇప్పుడు మన దగ్గర సరౌండింగ్లో చూసుకుంటే ఏదే లేదండి, విజయవాడ ఉంది. ఇప్పుడు మన రాజమండ్రి పీపుల్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలన్నది మన ఇది కాన్సెప్ట్ అండి. అంటే ఇది ఒక రోజు విహరించడానికి ఈ బోట్లో హౌస్ బోట్లో ఎంత మంది అంటే ఒక ఫ్యామిలీ ఒక 6గురు ఉన్నారనుకోండి, ఎంత ఖరీదు? అంటే ప్రైజ్ అనేది ఇంకా మనం పూర్తిగా ఫిక్స్ చేయలేదండి. యాక్చువల్గా మన నెక్స్ట్ మంత్ పేపర్ వర్క్ అంతా అయ్యాక అవుతుంది. ఇప్పుడు మనకి విజయవాడలో రన్ అయ్యేది ఏంటంటే మనకి నార్మల్ డేస్ వచ్చేసి 7,500, వీకెండ్స్ వచ్చేసి మనకి 10,000 వరకు ఉందండి. సేమ్ ఇక్కడ కూడా మ్యాక్సిమం అదే ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇక్కడ ఒక కుటుంబం వస్తే ఒక 6గురు ఉంటే కనుక దీన్ని ఇక్కడ విహరించడానికి వీలుగా అంటే గోదావరి వ్యూని చూపించడంతో పాటు రాత్రి ఇక్కడే బస్ చేసే విధంగా, అదేవిధంగా చూసినట్లయితే వారికి కావాల్సిన ఫుడ్ కూడా సప్లై చేస్తారు ఆర్డర్ని బట్టి. అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ కూడా ఇక్కడ వీరే నిర్వాహకులే సరఫరా చేస్తారు. ఈ విధంగా ఇది అసలు ఎలాంటి సౌండ్ కూడా ఈ బోట్లో ఉండదు. కేవలం అంటే ఏదైతే ఇంతకుముందు హౌస్ బోట్లు దిండి సించినాడులో కూడా ఉన్నాయి,
అయితే ఇది పూర్తి స్థాయిలో ఫైబర్ ఆధారంగా రూపొందించిన బోటు కింద చెప్తున్నారు. అదే ఇప్పుడు ఏ విధంగా ఈ బోటు అంటే దేంతో తయారు చేసి ఉంటుంది, అసలు సౌండ్ కూడా రావట్లేదు, మామూలుగానే లగ్జరీ హోటల్లో ఉన్నట్టుగానే ఇక్కడ అంత సౌకర్యాలు ఉన్నాయి. ఎట్లా చూడాలి అంటే ఒక స్టార్ హోటల్ని ఇది కనిపిస్తుంది, ఎట్లా చూడాలి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది మా సింపుల్ గ్రూప్స్ నుంచే ఈ పాపయ్య అనే కంపెనీ నుంచి అండి. ఇది టోటల్ ఎఫ్ఆర్పితో రెడీ అవుతుంది. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనకి కాపీ రైట్స్తో కలిపి మా సింపుల్ గ్రూప్స్వి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం మాకు విజయవాడలో ఉంటుంది, ఏకొండూరు అనే ఊర్లో. మనం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంజిన్ని తెప్పించడానికి మనం మళ్ళీ జపాన్ నుంచి సుజుకీతో కాంటాక్ట్ అయ్యి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు కస్టమర్కి అని చెప్పి మనం 4 స్ట్రోక్ ఇంజిన్స్ వేసుకున్నాం. అందులోనూ గోదావరి నీళ్ళు కూడా కలుషితం అవ్వకూడదు కాబట్టి దాన్ని బట్టి మనం 4 స్ట్రోక్ ఇంజిన్ వేసుకున్నాం అంతే. అందుకని మనకి ఈ బోట్ అనేది మనకి వెళ్తున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ అనేది అసలు ఏమీ ఉండదండి. అంటే ఇది రక్షణ ఎట్లా ఉంటుంది, భద్రత ఎలా ఉంటుందంట? దీనికి స్టేబుల్గా ఉండటానికి మనం పాంటూన్స్ అనేవి మనం మాడిఫై చేసుకున్నామండి. దీన్ని బట్టి మనకి ఈ పాంటూన్స్ మొత్తం 6 పాంటూన్స్ ఉంటాయి. దీనికి ఇటు సైడ్ 3 ఉంటాయి, ఇటు సైడ్ 3 ఉంటాయి. మీకు ఎంత లేదన్నా సరే 8 నెంబర్స్ అటు ఇటు ఎటువైపు అయినా 8 నెంబర్స్ ఒక సైడ్ ఉన్నా సరే మనకి స్టేబుల్గానే ఉంటుంది బోట్. దాంట్లో అయితే మాత్రం అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని అలా తయారు చేయబడింది. అంటే ఒకవైపుకి వెళ్తే వాళ్ళతో ఒకవైపు అలా ఏమీ ఉండదు సార్. మహా అయితే కొద్దిగా మనకి అలాగా ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే మనం వాటర్లో ఉన్నాం కాబట్టి ఒక సైడ్ దిగినట్టు ఫీలింగ్ వస్తుంది. అంతేగాని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం స్టేబుల్గా ఉండటంలో మనం ఈ పాంటూన్స్ కూడా గవర్నమెంట్ సర్టిఫికేట్తో కాపీ రైట్స్ ఉన్నాయి మనకి. అది ఎప్పుడు ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంది? అరౌండ్ ఒక 3 వీక్స్లో మనకి స్టార్ట్ అయిపోతుంది సార్. ఒక 3 వీక్స్ టైం పడుతుంది, బట్ 3 వీక్స్లో అయితే మనకి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ పర్యాటకులకి మనం ఎలాంటి వసతులు కల్పిస్తామండి ఇంట్లో? దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లోకి యాడ్ అయిన తర్వాత మనం చెక్ ఇన్ టైం అవుతుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి కాంప్లిమెంటరీగా ఇస్తామండి. విత్ లంచ్ను డిన్నర్ మాత్రం వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే మాకు బాయ్స్ ఉంటారు, వాళ్ళే తీసుకొచ్చి డిన్నర్ మొత్తం రెడీ చేసి వాళ్ళే సర్వ్ చేస్తారు. కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే ఎప్పుడైనా సరే ఫస్ట్ నుంచి మా సింపుల్ గ్రూప్స్కి ఉన్న అలవాటు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాం సార్. ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఏదైతే పర్యాటక రంగంలో విజయవాడలో కృష్ణానదిలో కూడా సింపుల్ గ్రూప్ ఇది నిర్వహిస్తూ ఉంది. అదే గ్రూప్ ఇది సొంతంగా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ హౌస్ బోట్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇది త్వరలోనే అంటే అనుమతులన్నీ కూడా పూర్తిగా రాగానే దీన్ని ప్రారంభిస్తామని చెప్తున్నారు. అయితే చూడడానికే చాలా అద్భుతంగా చూడముచ్చటగా ఉన్న ఈ హౌస్ బోట్ని పర్యాటకులందరినీ ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ ఏదైతే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉందో ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి ఆనుకుని ఈ బోట్ పాయింటింగ్ ఉంది, హౌస్ బోట్ పాయింటింగ్ ఉంది. దీంతో ఇక్కడ విహరించడానికి కానీ ఇప్పటికే ఇక్కడ బోట్లో పర్యాటకులు మామూలు బోట్లో సోర్స్ బోట్లో విహరిస్తూ ఉంటారు. అలాంటిది హౌస్ బోట్లో ఈ విహరించడం అనేది చాలా అద్భుతమైన ఆనందాన్ని, ఇక్కడ గోదావరి అందాలని తిలకించి ఆస్వాదించి ఇక్కడ పర్యాటకులు చాలా ఆనందం పొందుతారనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది కనుక ప్రారంభమైన తర్వాత ప్రజల నుంచి పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుంది. దీంతో వచ్చే పుష్కరాలకు కూడా మరొక 2-3 బోట్లు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా మా సింపుల్ గ్రూప్ ప్రయత్నం చేస్తుందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్